అందరికీ నమస్కారం. చెప్పారుగా, చూశారుగా. సో మేము చెప్పే మనుషులం కాదు, చేతల మనుషులం. తెలుగుదేశం 955 ముందుగా అశేషంగా తరలి వచ్చిన ఈ జన సముద్రానికి మొత్తం లక్కవరపు కోట, శృంగరపు కోట మరియు కొత్త వలస, వేపాడ, జామి నుంచి ఇక్కడికి కదిలి వచ్చిన ఈ జన సముద్రాలందరికీ కూడా, అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ద కంకణమై ఇక్కడికి విచ్చేసిన ఈ జన సముద్రానికి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉంటూ ముందు ఏలైనా నడవాలంటే ముందు మహిళ వినాశ్రయం, జననం నాస్తి వినాశ్రయం, గమనం నాస్తి వినాశ్రయం, జీవం నాస్తి వినాశ్రయం, సృష్టిరేవ నాస్తి. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్. దేవుడైనా తన తల్లి గర్భం నుంచే పుట్టుండాలి. అటువంటి నా ఆడపడుచులందరికీ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి ఆశీస్సులు అందిస్తూ, అలాగే నీరాజనాలు, మంగళహారతులు అర్పిస్తున్న నా ఆడపడుచులందరికీ, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతనానికి నాయకులు, భావితనానికి భారతదేశపు మహాశక్తి కుర్రాళ్ళు, అంటే నాకంటే పెద్దవాళ్ళు. ఇందాక నా వయసు చెప్పాడు, ఎవడది నర్సే, అయినా వేరే వాళ్ళలాగా ఏం దాచుకోవడం నాకు అలవాట్లేదు. ఏమన్నా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం కానీ చేష్టలు కానీ అన్నీ అంతే. ఏమున్నా మనసులో ఏముందో అది మాట రూపం దాల్చి రావాల్సిందే బయటికి. అది నా నైజం. సరే, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ముందుగా మన కోలాపల్ నాయుడు గారిని గుర్తు చేసుకోవాలి. అప్పుడు అదేది ఇది ఉత్తరావళి నియోజకవర్గం డిమిలిటేషన్ల తొరత ఎస్కోట, దాని తొరత మన లగుడు సింహాద్రి గారిని గుర్తు చేసుకోవాలి. వారు అందించిన సేవలు పార్టీకి, మరి ఎంతో ఆత్మీయులు మా కుటుంబానికి, మన కుటుంబానికి. మరి తెలుగుదేశం అనేది ఒక పార్టీ కాదు, ఇది ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఒక ఉమ్మడి కుటుంబం. అలా ఒక వసుదైక కుటుంబం మన పార్టీ. తర్వాత మరి ఎందరో మహానుభావులు, అందులో మనం చరిత్రకు చూసుకుంటే, మన ఆనాడు నుంచి చూసుకుంటే, మరి సత్యం కోసం సతిని అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు, లేకపోతే తల్లి సేవకి అంకితమయ్యాడు రాముడు, అన్నే దైవంగా భావించాడు లక్ష్మణుడు, లేకపోతే భర్తే దైవంగా భావించింది సీత, చాపకుడితో సమాధానం నేర్పాను నాటి పిల్లనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమన, అలాగే వితంతువుల మీద రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దే గురజాడ, స్వతంత్ర భారత రథసారథి సమరానందుకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండుకెదురుగా గుండె నిలిపాను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయను అమరజీవి, అలాగే యొక్క గిరిజనుల యొక్క హక్కుల కోసం, వాళ్ళకు స్వాతంత్రం కోసం, మరి మన స్వాతంత్ర సముపార్జన కోసం అసలు ఈ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్నా ఎదిరించిన అల్లూరి మన్యం పులి, అల్లూరి సీతారామరాజు గారు, తర్వాత ఒక అంబేద్కర్ గారు, తర్వాత ఒక ఎన్టీఆర్ గారు. వీళ్ళు మహానుభావులంటే అందరూ పెడితే ఎవరు పెడితే వాళ్ళు మహానుభావులు అంటాం. నేహాభి గణాశోక్తి ప్రత్యమాయన విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయితే మైతో భయాత్ అంటాం. అంటే వీళ్ళంతా పుట్టుకొక కారణం ఉంటుంది. అందుకే ముందుగా నాకింత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా దైవం, నా గురువు అన్న నందమూరి తారక రామారావు గారికి, అలాగే కోళ్ళప్పల్ నాయుడు గారికి, అలాగే సింహాద్రి గారికి, వాళ్ళందరికీ నా నివాళులు అర్పిస్తూ, మరి ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన నటరాజ నరసింహుడు, టీ అంటే తార మండలంలోని తారక ధృతారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు,
అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఇంకా మన కళ్ళ ముందే ఉన్నాడు. ఆయన భౌతిక శారీరకంగా లేకపోయినా ఆయన మరి ఆనాడు ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన చూపించిన మార్గం, మనల్ని కలిపిన విధానం. మరి ఆనాడు ఎన్టీఆర్ అంటే ఒక మకుడులోని మహారాజు చలనచిత్ర పరిశ్రమలో. అటువంటిది ఆయన ఆనాడు మరి ఎన్టీఆర్ అంటే ఒక విస్ఫోటనం. ఎన్టీఆర్ అంటే ఒక ఉప్పెన. ఎన్టీఆర్ అంటే ఒక పాశుపతాస్త్రం. ఆనాడు మకుడులోని మహారాజుగా వెలుగుతున్న సమయంలో చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం, అందులో నేను ఒక అర్చకుణ్ణి అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రస్థానం చేసి రాజకీయాల్లోకి ప్రస్థానం చేసి ఆయన మరి 9 నెలల్లో పార్టీ పెట్టి 9 నెలల్లో గెలిచి అలాగే అంతవరకు బడుగు బలిగిన వర్గాలైతేనేమి, తాడిత పీడిత వర్గాలైతేనేమి, అలాగే మైనారిటీలేమి అందరూ కూడా ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి అధికారంలో పదవులు అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్య యవన నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు. అందుకే నిండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడులా మారాడు. అలాగే అందరి మరణం లేని చిరస్మరణి మహనీయుడు అనిపించుకున్నాడు. అలాగే ఎవరికి దక్కని అఖండమైన జన్మను పొందాడు ఎన్టీ రామారావు గారు. అందుకే అటువంటి వాడికి మరణం ఉండదు. వాళ్ళు ఎప్పుడూ నిత్యం వెలిగే ఒక మహోత్తమ మహనీయ మహానుభావులు. ఇందాకన్నా మహానుభావుల గురించి ఇవాళ ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు. ఆ రోజు రిజర్వేషన్లు అయితేనేమి, మహిళలకి ప్రాధాన్యత అయితేనేమి, ఆస్తిలో సమానకు ఎన్నో, అలాగే ఎస్టీలకి రిజర్వేషన్ అయితేమి ఆనాడు మరి 14 నుంచి 16% మళ్ళీ 4% నుంచి 6% ఎస్టీలకి, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క మధ్యలో ఎవరైతే ఉన్నారో దళారీలు, అలాగే ఆనాడు ఈ దళారీ వ్యవస్థను కూడా నిర్మూలించి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి వాళ్ళు పండించింది లేకపోతే చేతివృత్తులను ఉన్న వాళ్ళు సామాగ్రిని వాళ్లే మార్కెటింగ్ చేసుకునేటట్టు, వ్యాపారం చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కలిగించారు అన్న నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే మండల వ్యవస్థ, ప్రజల వద్దకి పాలన, అలాగే గ్రామాల యొక్క ఈ గ్రామీణ క్రాంతి పథకం కింద సకల సమపాదాయాలు గ్రామాలు కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాన్ని మొదలుపెట్టడం జరిగింది. రైతు బజార్లు ఎక్కడెక్కడో కొండల్లో పోడు వ్యవసాయం చేసుకుని అక్కడ పండించినవి మరి వాళ్ళకి గిట్టుబాటు ధర కలిగించాలి. అలాగే ఈ యొక్క ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఎప్పుడైనా అతివృష్టి అనావృష్టి, ఎప్పుడైనా ఏదైనా పండించిన రైతులకి గిరిజనులకి ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళందరినీ ఆర్థిక సాయంగా అందుకోవడానికి వాళ్ళు అందించడానికి సాయం అందించడానికి ఆయన ఆనాడు ఎన్నో చదువుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క డిగ్రీ కాలేజ్ అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు మహిళల కోసం తిరుపతిలో మరి పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇలాంటివి ఎన్నో. అలాగే ఈ యొక్క గ్రామాల యొక్క అభివృద్ధి కోసం గూడెం యొక్క అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. క్లీన్ అండ్ గ్రీన్ అని, అంటే త్వరత చంద్రబాబు నాయుడు గారు, అలాగే నీరు మీరు అని, జన్మభూమి అని, అలాగే ఈ యొక్క చెరువుల సంఘాలని, అలాగే చెరువుల్లో పూడికి తీత అందరిని మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.